వెల్కమ్ బ్యాక్. టుడే స్పెషల్ ఈస్ చికెన్ కబాబ్. చికెన్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో, వెరీ ఈజీగా ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. చికెన్ 1 కేజీ తీసుకొని ఆ చికెన్ని బాగా ఒక పాత్రలో వేసి 3 or 4 టైమ్స్ శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత కావాలంటే మీకు చాయిస్ కొద్దిగా రాళ్ళ ఉప్పు, కొద్దిగా పసుపు కూడా వేసి కడుక్కోవచ్చు. ఆ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. తర్వాత మంచినీళ్ళతో, డ్రింకింగ్ వాటర్తో, ఫిల్టర్ వాటర్తో ఒకసారి బాగా కడుక్కోవాలి. అలా కడుక్కున్న తర్వాత నేను 1/2 కేజీ చికెన్ పులుసుకి 1/2 కేజీ కబాబ్కి నేను డివైడ్ చేసుకున్నాను. తర్వాత మొత్తం ఒక ప్లేట్లో పెట్టుకొని, తర్వాత ఆ పాత్రని నీట్గా శుభ్రంగా మళ్ళీ కడుక్కొని, అది హాఫ్ చికెన్ అయితే నేను ఆ పాత్రలోకి వేసుకొని ఆ కబాబ్కి అయితే నేను కలిపి పెట్టుకుందామనేసి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా నేను అందులో యాడ్ చేస్తున్నాను. ఫస్ట్గా గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. తర్వాత బాగా మిక్స్ చేసేసి తర్వాత కారం పొడి యాడ్ చేశాను. అది కూడా బాగా మిక్స్ చేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసి కబాబ్ పౌడర్ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ కబాబ్ పౌడరు 2 స్పూన్స్ యాడ్ చేశాను. ఇందులోనే అన్నీ ఉంటుంది. 2 స్పూన్స్ యాడ్ చేశాను. తర్వాత కార్న్ ఫ్లోరు ఒక 3 స్పూన్స్ యాడ్ చేశాను. అది కూడా బాగా కలిపి మిక్స్ చేసి సాల్ట్ కొద్దిగా వేసుకోవాలా, ఎందుకంటే కబాబ్లోనే మిక్స్ అయి ఉంటుంది కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. చికెన్కు తగినంత కొద్దిగా వేసుకొని అది కూడా బాగా వెల్ మిక్స్ చేసుకోవాలి. తర్వాత కర్డ్ 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. బాగా మెత్తగా చికెన్ నానుతుంది. కర్డ్ 2 స్పూన్లు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కర్డ్ అయినా చేయొచ్చు, లేదంటే లెమన్ కూడా చేసుకోవచ్చు, యువర్ ఆప్షన్. వేసి బాగా కలిపి నానబెట్టాలి. అందులోనే మాకు ఒక కాల్ వచ్చిందండి. ఏమో అని చూస్తే ఫ్లిప్కార్ట్ పార్సల్. అందులో నాకు ప్లాంట్స్ పెట్టినాను, వచ్చాయి. క్వాలిటీ చాలా బాగుందండి. 300కి 2 ప్లాంట్స్ వచ్చినాయి. ఈ లింక్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో పెడతాము, మీరు తీసుకోవచ్చు. చాలా బాగున్నాయి. జెడ్ ప్లాంట్ అంట, తర్వాత వాస్తు కోసము జాంబో ప్లాంట్, ఈ 2 నేను ఆర్డర్ పెట్టుకున్నాను. చాలా బాగున్నాయండి. అసలు అందరూ ఆన్లైన్లో పెట్టుకోవద్దండి, బాగుండదు అన్నారు. నేను ఇప్పటికి 2 టైమ్స్ పెట్టాను. ఇంతకుముందు వచ్చిన ప్లాంట్లు కూడా చాలా బాగున్నాయి. ఈ ప్లాంట్స్ కూడా చాలా బాగున్నాయి. అమౌంట్ పెట్టినందుకు వర్త్ అండి, చాలా బాగున్నాయి. మాకైతే నచ్చాయి. తర్వాత ఇది అయిపోగానే తర్వాత మళ్ళీ వెళ్ళి ఇంకా కిచెన్లో కబాబ్ని మిడిల్లో వదిలేసి వచ్చాను. ఇప్పుడు ఫుడ్ కలర్ యాడ్ చేసేది మర్చిపోయాను, అందువల్ల ఇప్పుడు యాడ్ చేసేసి
బాగా కలిపేసి ఫుడ్ కలర్ ఆప్షన్ అండి, మీరు పెడితే వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, అలాగా కూడా చేసుకోవచ్చు. ఫుడ్ కలర్ యాడ్ చేశాను, బాగా కలిపేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసాము 20 మినిట్స్. 10 మినిట్స్ కూడా పెట్టుకోవచ్చు, హాఫ్ అన్ అవర్ కూడా పెట్టుకోవచ్చు. మేమైతే 20 మినిట్స్ పెట్టాము. చాలా బాగా మెత్తగా 20 మినిట్స్లోనే బాగా మెత్తగా చికెన్ సాఫ్ట్గా అయ్యింది. తర్వాత బయట 20 మినిట్స్ తర్వాత బయట తీసి చూస్తే చాలా సాఫ్ట్గా మృదువుగా అయింది చికెన్. తర్వాత ఆయిల్ పెట్టి హీట్ అయ్యేంత వరకు చూసి చేయిలా పెట్టి చూసి కొద్దిగా వేడైందని చూసిన తర్వాత కబాబ్ వేసాను. కొద్దిసేపు అలాగే ఉంచేయాలి. ఒక 5 మినిట్స్ అలా ఉంచిన తర్వాత కలిపెట్టాలి, లేదా పెనంకంతా అతుక్కునేస్తుంది. 5 మినిట్స్ అలాగే వదిలేసి తర్వాత మెల్లగా కలిపెట్టాలి. రివర్స్ తిప్పించాలి కబాబ్ని. చాలా బాగా మృదువుగా, టేస్టీగా, కలర్ఫుల్గా చాలా బాగా అయితే డీప్ ఫ్రై అయ్యింది. చూడటానికి చాలా అందంగా ఉంది, తినడానికి కూడా చాలా మెత్తగా, స్మూత్గా, ఫ్లఫీగా, టేస్టీగా ఉంది. చాలా బాగా టేస్టీగా ఉంది. సింపుల్గా అయిపోతుంది. మా పిల్లలకి ఇద్దరికి ఇదే ఇష్టము. ఎప్పుడైనా ఈ కబాబ్నే చేయమంటారు. చికెన్ పులుసు లాంటిదంతా మా పిల్లలు లైక్ చేయరండి. ఎప్పుడు ఈ కబాబే చేయి మమ్మీ అంటారు. మా పిల్లల కోసము కంపల్సరీ ఈ టేస్టీ చికెన్ కబాబు కంపల్సరీ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మా ఇంట్లో ఉంటుంది. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. సూపర్ టేస్ట్. చూసి ఎంజాయ్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. వెరీ టేస్టీ యమ్మీ చికెన్ కబాబు, కలర్ఫుల్ కబాబు రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది. మీరు టేస్ట్ చేయండి, మీ ఇళ్ళలో తయారు చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.